సంవత్సరం పాటు నిలువ ఉండే గోంగూర పేస్ట్ తోటి రుచికరమైన గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి ఈ వీడియోలో. ఈ పచ్చడి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. సీజన్ లో గోంగూర ఎక్కువ దొరికినప్పుడు ఇలా పేస్ట్ చేసి పెట్టుకోండి, సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. ఈ పేస్ట్ ఎలా చేయాలన్నది ఆల్రెడీ వీడియో చేసి పెట్టినండి, దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. పచ్చడి చేసుకోవడం కోసం కారం గల పచ్చిమిర్చి ఒక 10 తీసుకోండి, ఇలా మిడిల్ గా కట్ చేసేసుకుని, అలాగే 4 టమాటాలు 4 వప్పులుగా కట్ చేసేసుకుని ఒక పాత్రలో పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం మంట మీద ఉడికించుకోవాలి. చాలా మంది గోంగూరలో టమాటా లేరు, ఒక్కసారి టమాటా వేసి పచ్చడి చేయండి, మీకు చాలా బాగా నచ్చుద్ది. ఆ టేస్టే వేరేలాగా ఉంటుంది. టమాటాలు కాస్త మగ్గినాక లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి, మధ్యలో కలుపుకుంటూ. పూర్తిగా ఉడికినాక ఇలా చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలనుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే రోటి పచ్చడి చేసుకోవచ్చు. నా దగ్గర రోలు ఉంది కాబట్టి ఇలా రోట్లో వేసుకుని దంచుకుంటున్నా. రోలు లేకపోతే పాత్రలోనే రోటి పచ్చడి లాగా ఎలా చేసుకోవాలన్నది కూడా ఆల్రెడీ వీడియో చేసినండి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. పచ్చిమిర్చిలు కొద్దిగా ఉప్పు వేసుకొని పచ్చిమిర్చిని మెత్తగా దంచుకోవాలి. ఉప్పు మటుకు కొద్దిగానే వేసుకోవాలి, ఎందుకంటే గోంగూర పేస్ట్ చేసేటప్పుడు అందులో ఉప్పు వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి. పచ్చిమిర్చి బాగా నలిగినాక మనకి ఈ పచ్చిమిర్చికి తగ్గట్టు గోంగూర పేస్ట్ వేసుకోవాలి. సీజన్ లో దొరికినప్పుడు ఇలా పేస్ట్ చేసి పెట్టుకోండి, ఎన్ని రోజులైనా పాడైపోదు. నేనైతే ఈ వీడియో చేసి కూడా దాదాపుగా సంవత్సరం అవుతుంది. నేనైతే ఈ పేస్ట్ ని ఫ్రిడ్జ్ లోనే పెట్టుకున్నా, ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండా 5-6 నెలల వరకు అయితే ఉంటుంది. తగినంత గోంగూర పేస్ట్ వేసుకొని మెత్తగా నూరుకోవడమే. ఈ పేస్ట్ తోటి పచ్చడే కదండి, పప్పు చేసుకోవచ్చు, నాన్ వెజ్ వేసుకోవచ్చు, ఎందులైనా వేసుకోవచ్చు. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా మన ఆంధ్ర స్పెషల్ గోంగూర తినాలనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇలా పేస్ట్ చేసి పంపండి, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మెత్తగా బాగా పచ్చిమిర్చి గోంగూర కలిసేలాగా కలుపుకోవాలి. ఇది పచ్చిమిర్చి తోటే కాదు, ఎండు మిరపకాయలతో చేసుకున్నా కూడా ఈ పచ్చడి బాగుంటుంది. కాకపోతే అదొక టేస్ట్ ఇదొక టేస్ట్ లాగా ఉంటుంది. ఇలా మెత్తగా నూరినాక ఈ పచ్చడి టేస్ట్ పెంచడానికి ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు పొట్టితో సహా వేసుకొని కాస్త మెత్తగా దంచుకోవాలి. వెల్లుల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు మెత్తగా నలిగినాక టమాటా ముక్కలను వేసుకొని నూరుకోవాలి. టమాటాలు నూరుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నూరండి, లేకపోతే కళ్ళల్లో ఎగిరి పడుతుంటది టమాటాల నుండి వాటర్స్. ఇలా మెత్తగా నూరుకోండి, చాలా బాగుంటది. చెప్పాను కదా, గోంగూరలో చాలా మంది టమాటాలు వేసుకోరు, గోంగూర పుల్లగా ఉంటది కదా, మళ్ళీ టమాటాలు వేస్తే ఇంకా ఎక్కువ పుల్లగా అవుతుంది అని అనుకుంటారు. కానీ టమాటాలు వేయడం వల్ల ఆ పులుపు తగ్గి స్వీట్నెస్ గా బాగా టేస్టీగా ఉంటది. మీరు ఒకసారి నార్మల్ గా గోంగూర పచ్చడి చేసి చూడండి, లేదు ఇలా టమాటా వేసి పచ్చడి చెయ్యండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు, కాకపోతే ఈ పచ్చడికి ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోవాలి. టమాటాలు పచ్చిమిర్చి ఉడకబెట్టిన గిన్నెలోనే తీసుకుంటున్నా, మీరు కావాలంటే డైరెక్ట్ ఇలానైనా తినొచ్చు, లేదంటే పోపు పెట్టుకోండి. రోటి పచ్చళ్ళకి ఎప్పుడైనా పోపు పెట్టుకోవడం వల్ల టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. చూడండి గోంగూర పచ్చడి ఎంత బాగుందో, పేస్ట్ తోటి చేసిన పచ్చడిలాగే లేదు, ఫ్రెష్ గా గోంగూర ఆకులతోటి చేసిన పచ్చడిలాగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వల్ల ఆయిల్ స్మెల్ గానీ లేకపోతే గోంగూర స్మెల్ లేకపోవడము, ఆ టేస్ట్ తెలియకపోవడం అలాంటి ఫీలింగ్ అయితే ఏవి ఉండదు, చాలా బాగుంటుంది. మీరు రోట్లో కాస్త అన్నం కలుపుకొని తినండి, టేస్ట్ వేరే లెవెల్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెడదాము. పోపు పెట్టడం కోసం ఒక కడాయిలో ఎక్కువ ఆయిల్ వేయనవసరం లేదు, 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కినాక పోపు దినుసులు వేసుకోవాలి. మీరు పచ్చిశనగపప్పు కాస్త ఎక్కువ వేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే కాస్త వెల్లుల్లి రెబ్బలు కూడా ఎక్కువగా వేసుకోండి, ఉల్లిపాయలు కూడా వేసుకుంటారు. మీరు దంచేటప్పుడైనా పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, అలా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. లేదంటే ఇలా కూడా పోపులు వేసుకోవచ్చు. మొత్తం మీద అయితే ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు కాస్త ఎక్కువగా వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. 2 ఎండుమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని ఉల్లిపాయలను బాగా మెత్తబడి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఫ్రై చేసిన ఉల్లిపాయలు కాకుండా పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉండదు. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చడి చేసుకున్నా కూడా మనం పెట్టుకునే గిన్నె ఎప్పుడైనా సరే స్టీల్ గిన్నె లేదంటే ప్లాస్టిక్ గిన్నె వాడితేనే మంచిది. ఇలా సిల్వర్ గిన్నెలో ఎక్కువసేపు ఉంచుకుంటే ఆ పులుపుకి రియాక్షన్ వచ్చి బాగుండదు. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక ముందుగా దంచుకున్న గోంగూర పచ్చడిని వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇందులో కాస్త వాటర్ పోసుకోవాలి.
చేసుకోవాలి. మీరు కావాలంటే రోట్లో దంచేటప్పుడైనా వాటర్ పోసుకొని లూజ్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా కాస్త వాటర్ పోసుకొని వేడి చేస్తే పచ్చడి నిల్వ ఉండటానికి కూడా బాగుంటది. మనకు అన్నంలో కలుపుకోవడానికి కూడా లూజ్గా అనువుగా ఉంటుంది. ఎక్కువసేపు ఉడికించుకొని అవసరం లేదు. 1-2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్ట్ అయిన గోంగూర పేస్ట్ తోటి చేసిన గోంగూర పచ్చడి రెడీ. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుద్ది. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 4-5 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. బయట పెట్టుకుంటే మటుకు 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. సీజన్ లో ఒక్కసారి గోంగూర తెచ్చుకొని పేస్ట్ పెట్టుకున్నామనుకో అన్ సీజన్ లోనే ఎప్పుడైనా చిటికలు ఇలా పచ్చడి చేసుకోవచ్చు. పచ్చడి చేసుకోవడం కూడా తొందరగా అయిపోతుంది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి కలుపుకొని తింటుంటే అమృతం లాగా ఉంటుంది. నెయ్యి వేసుకోకుండా వట్టి పచ్చడి తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు 100% నచ్చుద్ది. ఇది రైస్ తోనే కాదండి, రాగి సంగటిలో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్